నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2 రోజుల అస్సాం రాష్ట్ర పర్యటనలో భాగంగా గౌహతి చేరుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఘన స్వాగతం పలికిన బీజేపీ నాయకులు, అధికారులు. జనసంద్రమైన మహానాడు ప్రాంగణం కడపగడ్డపై కదం తొక్కిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారన్న హోంమంత్రి అనిత. కడపలో మహానాడు నిర్వహించడం తనను తిట్టడం హీరోయిజం కాదన్న జగన్. హీరోయిజం అంటే ఎన్నికల హామీలు నెరవేర్చడమని వెల్లడి. విజయవాడలో బంగారు బిస్కెట్ స్కీమ్ పేరిట టోకరా. సుమారు 65 మంది బాధితుల నుండి కోట్లలో వసూలు. 2 రోజుల అస్సాం రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఈ రోజు గౌహతికి చేరుకున్నారు. గౌహతి విమానాశ్రయంలో పలసబరి నియోజకవర్గం ఎమ్మెల్యే హేమంగా ఠాకూరియా, స్థానిక బీజేపీ నాయకులు, సెయిల్ అధికారులు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ఘన స్వాగతం పలికారు. స్థానిక బీజేపీ నాయకులతో సమావేశమైన అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రముఖ కామాఖ్య దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు దక్షిణ సల్మారా, మంజాకట్ జిల్లాలో పర్యటించి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడంతో పాటు అధికారులతో సమావేశమై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సమీక్ష నిర్వహిస్తారు. నాడు పసుపు చొక్కా వేసుకున్నారని కేసులు పెట్టి బెదిరించిన నేపథ్యం నుండి ఈ రోజు ధైర్యంగా పసుపు చొక్కా వేసుకుని, పసుపు టోపీ, జెండా పట్టుకుని కడప గడ్డపై కదం తొక్కిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. కడపలో టీడీపీ మహానాడు బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ మండు టెండను సైతం లెక్క చేయకుండా రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా పార్టీ శ్రేణులు తరలివచ్చాయని అన్నారు. కడపలో మహానాడు నిర్వహిస్తున్నామంటే చాలా మంది ఆశ్చర్యపోయారని, కడప తెలుగుదేశం కంచుకోటని ఇప్పటికే ప్రజలు నిరూపించారని అన్నారు. సాధారణంగా ఎవరైనా సీఎం అయితే వచ్చే 5 ఏళ్ల గురించి, రాబోయే ఎలక్షన్ల గురించి ఆలోచిస్తారని, అలాంటి వారిని పొలిటికల్ లీడర్ అంటారని అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్ గురించి 20 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించేవారిని విజనరీ లీడర్ అంటారని, ఆ విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు అని పేర్కొన్నారు. కడపలో మహానాడు జరగడం అంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. నేను చేసి చూపిస్తా, కడప అన్నది ఎవడప్ప సొత్తు కాదు, ఇది తెలుగుదేశం పార్టీ అడ్డా అని ఆల్రెడీ నిరూపించి ఉన్నారు. ఆ కడపలోని ఈ రోజు వరకు మనం మహానాడు జరపలే, ఇక్కడ జరుపుకుందామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన జాతీయ ప్రధాన కార్యదర్శి, మనందరి నాయకుడు లోకేష్ బాబు గారు కంకణం కట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా 5 ఎలక్షన్లు అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 5 సంవత్సరాల గురించి ఆలోచించి రాబోయే ఎలక్షన్ల గురించి ఆలోచించేవాడిని పొలిటికల్ లీడర్ అంటారు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, భవిష్యత్తు గురించి 20 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించే వాళ్ళని విజనరీ లీడర్ అంటారు. అదే విజనరీ లీడర్ మన ఎదురుగా కనిపిస్తున్న 6 అడుగుల మన చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీకి నిలువెత్తు రూపంగా ఈరోజు మనం భావించుకోవాలి. ఎందుకో చెప్తున్నా, 75 ఏళ్ల వయసు, 40 ఏళ్ల రాజకీయ చతురత, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ఈ రెండు మేళవించుకొని సుమారుగా 2047కి 2047కి ఈ రాష్ట్రం ముందుండాలి. ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి. మేము ఉన్నా లేకపోయినా మన బిడ్డల గురించి, మన భవిష్యత్తు తరాల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మనం గర్వంగా కాలు రెగరేసుకొని చెప్పుకోవచ్చు, నా నాయకుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని. ఆ చంద్రబాబు నాయుడు గారికి వేదిక సాక్షిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత 5 సంవత్సరాలు కూడా వ్యవస్థలని నిర్వీర్యం అయిపోయి ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక మొత్తం యువత అంతా కూడా తప్పుదారి పట్టి, గాంజా మార్గాన్ని బట్టి ఉపాధి అవకాశాలు లేక అల్లాడుతుంటే ఆ యువతకి ఒక మార్గదర్శకం ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో రౌడీ రాజకీయాలు జరిగే పరిస్థితుల్లో, సైకోల్ పాలన పరిపాలించే పరిస్థితుల్లో ఆ రోజు ఒక్కగానొక్క బిడ్డ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి అవమానాలు ఎదుర్కొన్నాడు.
అపహేళనలు ఎదుర్కొన్నాడు. ఒక పక్క తల్లిని అవమానించారు, ఒక పక్క తండ్రిని జైలుకి పంపించారు. అయినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో నా కార్యకర్తలు నా వెంబడి ఉన్నారు, నేను పూర్తి చేయగలనని సుమారుగా 9 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీకి పునరుద్దేశం తీసుకొచ్చిన నా సోదరుడు మానవ వనరుల శాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, సాధారణంగా ఈ మహానాడు అయితేనే మహానాడు ముందు రోజు కూడా చాలా వర్షం పడింది. వర్షం పడితే చాలా మంది లోపల తీన్మా డాన్సులు వేసుకున్నారు అవతల పార్టీ వాళ్ళు. ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దాం, ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దామని. ఒక్కటి మాత్రం నిజం, ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి సంకల్ప బలం ముందు అన్నిది కూడా దిగదుడిపే. ప్రకృతి కూడా ఈరోజు మనకి సహకరించి 3 గంటల టైంలో ఇంత చల్లగా మనందరినీ కూడా ఇక్కడ ఆశీర్వదించిందంటే ప్రకృతి, ఈరోజు ఇది కూడా ఒక శుభ సూచకంగా దేవుని స్క్రిప్ట్ కింద భావించాల్సిన పరిస్థితి. గత 5 సంవత్సరాలు చూసాం, విధ్వంసంతో స్టార్ట్ అయింది, ప్రజావేదిక విధ్వంసంతో స్టార్ట్ అయింది, అనేక కేసులు పెట్టించుకున్నాం, అనేక రకాల జైళ్ళకి వెళ్ళాం, అభివృద్ధిలో శూన్యమైపోయింది, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. అభివృద్ధిలో ఎందుకు ముందుకు రాలేకపోయింది అంటే శాంతి భద్రతల మీద వాళ్ళకి పట్టు లేక, కనీసం వాళ్ళ భద్రత మీద వాళ్ళు కనీసం శ్రద్ధ చూపకపోవడం వల్ల ఈ రోజు మళ్ళా అదే శాంతి భద్రతల మీద శ్రద్ధ చూపించారు. కాబట్టి మన నాయకుడి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు అనేకమైన కంపెనీలు ఈరోజు వస్తున్నాయి. ఇంతకు ముందు రాయలసీమ గురించి ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఉపాధి అవకాశాలు, ఫ్యాక్షన్లోని చాలా మంది ప్రాణాలు కోల్పోతా ఉంటే అటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోకూడదని ఫ్యాక్షనిజాన్ని సమూలంగా ఆ రోజు నాశనం చేసి ఈరోజు అదే కత్తి పట్టిన చేత్తోనే ఉపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితి. ఈ రోజు రాయలసీమలో ఉన్న ప్రతి మహిళ కూడా ఇంట్లోని చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టుకోవాలి. ఎందుకనంటే ఏ రోజైనా కత్తి పట్టిన మగవాడు బయటికి వెళ్తే మళ్ళా తిరిగి ప్రాణాలతో వస్తాడో రాడో తెలియని పరిస్థితి నుంచి ఈ రోజు నా భర్త క్షేమంగా వస్తాడు, తిరిగి డబ్బులు తీసుకొని వస్తాడని ధైర్యంగా ఉండే పరిస్థితిని ఈ రోజు తీసుకొచ్చాం. ఇంతకు ముందు రాయలసీమ అంటే మనకి చేతిలో కత్తులు, కటార్లు, బాంబులు వినిపించేవి. కానీ ఈ రోజు రాయలసీమ అంటే ఒక కియా, రాయలసీమ అంటే ఒక శ్రీ సిటీ, రాయలసీమ అంటే ఒక హీరో కంపెనీ, ఇలాంటి కంపెనీలు అనేకం కనిపించే పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా కనిపించే పరిస్థితి కనిపిస్తాం. మహానాడు ఒక పెద్ద డ్రామా అని చంద్రబాబు ఫోటోలకు ఫోజులిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు డ్రామాల పార్టీ అని ఎద్దేవా చేశారు. సూపర్ 6 పథకాలు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారని, రాష్ట్రంలో ఏ ఇంటికైనా ఆ పార్టీ నేతలు వెళ్లి తాము ఈ పని చేశామని ధైర్యంగా చెప్పుకోగలరా అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కడపలో మహానాడు నిర్వహించడం హీరోయిజం కాదని, తనను తిట్టడం అంతకన్నా హీరోయిజం కాదని అన్నారు. హీరోయిజం అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చడమేనని, వాటిని చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. చక్కగా చెప్తారు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా సాగుతూ ఉన్నాయి అని చెప్పి. ఈరోజు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. రాజకీయాలలో ఎప్పుడు కూడా నేను ఒక మాట అంటూ ఉంటా, విలువలు ఉండాలి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి, అప్పుడే రాజకీయం అనే ఈ వ్యవస్థలో ఒక తులసి ముక్కలా మనం నిలబడతాము అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తూ ఉన్నాం. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని. వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న, తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న, తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పి చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరంలా. దగ్గరుండి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తాను కుప్పంలోనే తాను ఇదే పని చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా ఇదే చేయమని చెప్పి తన ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి, తన నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే మాదిరిగా ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని దగ్గరుండి ఖూనీ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని చూసి నేర్చుకో అని చెప్పి చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పే పరిస్థితిలో రాజకీయాలు చేసిన మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తా ఉన్నా. ఒకవైపున చంద్రబాబు ప్రభుత్వం
ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా సూపర్ 6లు సూపర్ 7లు గాలి కొదిలేసి 143 హామీలను పూర్తిగా పక్కకు వదిలేసి చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఇంతవరకు ఏ వర్గం కూడా సాటిస్ఫైడ్గా లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. తన తాతగారైన వైఎస్ రాజారెడ్డి 100వ జయంతి సందర్భంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘనంగా నివాళులర్పించారు. తమ కుటుంబంలో ఆయన ఒక మహోన్నత వ్యక్తి అని, ఎడుగూరి సందింటి వంశానికి శక్తి మూలస్తంభం వంటి వారని ఆమె కొనియాడారు. తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని గొప్ప ప్రజానాయకుడిగా, రాజకీయాల్లో దిగ్గజంగా తీర్చిదిద్దిన ఘనత వైఎస్ రాజారెడ్డిదేనని షర్మిల గుర్తు చేసుకున్నారు. వైఎస్ రాజారెడ్డి గారి శత జయంతి, రాజారెడ్డి గారి 100వ జయంతి. రాజారెడ్డి గారిని ఈరోజు తలుచుకోవడానికి, నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాజారెడ్డి గారు అంటేనే ధైర్యం, సాహసం, పట్టుదల లాంటి పదాలు గుర్తొస్తాయి. సాహసానికి మారుపేరుగా నిలిచారు రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని మలచడంలో కూడా ప్రజా నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు అంత లెజెండ్ అయ్యారు అంటే ఆ ప్రోత్సాహం అంతా రాజారెడ్డి గారిదే. అందుకు మరొకసారి రాజారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ, అంతేకాదు రాజారెడ్డి గారు ఒక ప్రజానాయకుడు, ప్రజాసేవలో కూడా గొప్ప చిత్తశుద్ధిని చూపిన వాడు రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు నాకు గుర్తుండే, నేను చూడడమే, గంటల తరబడి ఎంతోమంది ప్రజల సమస్యలు వినేవాళ్ళు, పంచాయతీలు చేసేవాళ్ళు, పరిష్కరించేవాళ్ళు. రాజారెడ్డి గారు ప్రజాసేవలో హాస్పిటల్ కట్టారు, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టారు, డిగ్రీ కాలేజ్, జూనియర్ గర్ల్స్ కాలేజ్, ఇలాంటివి ఎన్నో చేశారు రాజారెడ్డి గారు. అలాంటి వాడు నిజంగా ప్రజానాయకుడే. ప్రజల గుండెల్లో ఇప్పుడే కాదు చిరస్థాయిగా నిలిచిపోయే వాళ్ళల్లో ఒకరు వైఎస్ రాజారెడ్డి గారు. మరొకసారి ఆయన సాహసాన్ని, ప్రజాసేవలో ఆయన చిత్తశుద్ధిని, ఆయన ఆడబిడ్డలను చూసుకునే విధానాన్ని, వీటన్నిటినీ మరొకసారి తలుచుకుంటూ ఆయన ఒక స్ఫూర్తిగా నిలుస్తారు. మా తరానికే కాదు, రానున్న ఎన్నో తరాలకి అని చెప్తూ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తారు. చీటీపట్టుల తరహాలో పాడుకున్న వారికి బంగారం బిస్కెట్ ఇస్తానంటూ ఆశ చూపి నిలువున మోసం చేశాడో వ్యాపారి. తాము మోసపోయామంటూ సుమారు 65 మంది పోలీసులను ఆశ్రయించారు. విజయవాడ అయోధ్యనగర్ కు చెందిన ముచ్చర్ల శ్రీనివాస్ లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టర్ 1లో ఉంటున్నారు. గతంలో పచ్చళ్ల వ్యాపారం చేసేవారు. స్థానికులతో చక్కని పరిచయాలున్నాయి. పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ ఉండడంతో అందరూ నమ్మారు. చీటీలు వేసి అందరికీ సొమ్ము చెల్లించేవాడు. బంగారు బిస్కెట్ పేరుతో పలు రకాల పథకాలు పెట్టి అందరినీ ఆకర్షించాడు. బంగారం ధర రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో తక్కువ ధరకే బంగారం ఇస్తానని ఆశ చూపాడు. స్కీమ్ చివరి దశకు చేరుకోవడంతో అందరికీ పెద్ద మొత్తంలో బంగారం ఇవ్వాల్సి వచ్చింది. నష్టం వస్తుందని భావించి అతడు ఒక్కసారిగా బోర్డు తిప్పేశాడని బాధితులు వాపోతున్నారు. కదా ఇస్తాము అంటారు. పెట్టుబడి మొత్తం ఉన్నది, కష్టాజితం మొత్తం, పిల్లల స్కూల్ ఫీజులు కానీ, బట్టలు కానీ ఏమి కట్టకుండా ఇద్దరం కష్టపడి సంపాదిస్తుంటే ఇంతమందికి అన్యాయం చేస్తున్నారు. ఇంతమందికి ఇంత దారుణంగా అందరికి ఏంటి డబ్బులు ఇస్తానని ఎప్పుడు ఇస్తారండి? ఏ రకంగా ఇస్తున్నారు? అసలు నా భర్తకి స్పైనల్ కార్డ్ సర్జరీ జరిగింది, ఈయన ఒక చేస్తాడు, నేనేమో బ్రైడల్ మేకప్స్ చేస్తాను. ఇద్దరు కష్టపడితేనే డబ్బులు వస్తాయి, లేకపోతే ఒక్క రూపాయి కూడా ఉండదు. ప్రతి నెల ఎల్లో రోజు దగ్గర నుంచి అన్ని డబ్బులు తీసుకెళ్తూ ఉంటుంటే వెళ్లే ముందు డబ్బులు తీసుకెళ్తున్నారు. వెళ్లే ముందు డబ్బులు తీసుకెళ్లి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నెక్స్ట్ డే వెళ్ళి అడుగుతుంటే ఏమో వస్తారు. ఇప్పుడేమో నాకు తెలియదు ఆయన ఏమైపోయారో జ్ఞాపకం మాట చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంతమంది జనాలు ఉన్నారు, ఇంతమంది కట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక్కళ్ళు ఇద్దరు కాదండి, ఎంతో మంది కట్టగలిగిన వాళ్ళు ఉన్నారు, కట్టలేని వాళ్ళు ఉన్నారు. ఆశ చూపించారండి, ఆశకి ఇంతమంది లొంగిపోయారు. ఈ ఆశ వల్ల ఎంతమంది జీవితాలు బలవుతున్నాయంటే రోడ్డు మీద పడి ఆత్మహత్య చేసుకునే దాకా ఉన్నాయండి ఈ జీవితాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.